ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పెద్ద ఆయన వయసు సుమారు 80 సంవత్సరాలు. ఆయన ఒక ఋషి కాదు, ఒక యోగి కాదు, ఒక అఘోరీ బాబా కాదు, కానీ వారి దగ్గర ఉన్న విద్య చాలా గొప్పది. సో ఎంత విలువైంది అంటే దాని గురించే మీకు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క లైక్స్ని ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియోని. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన ఈత కొడుతున్నారు. సో మీరు ఇది కామన్ కదా అనుకుంటున్నారేమో, కాదు, ఈత కాదు. చూడండి, ఆయన నీళ్లపైన తేలుతూ ఎంత దూరమైనా ప్రయాణం చేయగలరు. ఎన్ని గంటలు రోజులైనా కూడా ఉండగలరు. నీళ్లపైన తేలుతూ అలా ఎంతసేపు అయినా ఉండగలరు. ఇది నాగార్జున సాగర్ కుడి ఆయకట్టు. ఎంత లోతు ఉంటుందంటే సుమారు 30 అడుగుల లోతు ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్తుంది వెరీ సిల్లీ. లోతు అసలు వారికి సబ్జెక్టే కాదు. ఎందుకంటే ఎంత లోతైనా సరే, అది ఎంత పెద్ద నది అయినా, ఎంత లోతు ఉన్న బావి అయినా, సముద్రం అయినా, చూడండి అలా వారు నీటిపైన తేలుతూ ఉంటారు ఎన్ని గంటలైనా కూడా. సో పూర్తిగా చూడండి వీడియోని. సో వారు నీటిపైన చేసే విన్యాసం, ఇది కాలువ, ఇక్కడ నుంచి అక్కడ అవతల బ్రిడ్జి వరకు అలానే నీళ్లపైన తేలుతూనే ఉన్నారు. అంటే ఫ్లోటింగ్, నీళ్లు వెళుతూ ఉంటాయి కాబట్టి వారు అలా నీళ్లపైన తేలుతూ వెళ్తున్నారు. అదే బావిలో అయితే కదలకుండా అలాగే ఉంటారు. సో నేనైతే ఆ వీడియో తీయడానికి ఆ కాలువ కట్ట వెంట పరిగెత్తాల్సి వచ్చింది. సో ఆయన అలా వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బ్రిడ్జి పైకి వెళ్ళాను నేను. సో వెరీ రేర్, మనం ఎక్కడో యూట్యూబ్ వీడియోల్లోనూ చూస్తూ ఉంటాము హిమాలయ సాధువులు ఇలా చేస్తారని తపస్సు శక్తితోటి. కానీ వారు చిన్నప్పుడు నేర్చుకున్న విద్య ఇది. మహాభారతంలో దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసని మహాభారతం చెప్తూ ఉంది. ఆయన నీటి అడుగు వెళ్ళి కూర్చోగలడని. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఆయన ప్రాయోపవేశం చేయడానికి ఒక నీటి మడుగు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు దుర్యోధనుడు. ఆయనకి జలస్తంభన విద్య తెలుసు. సో అలాంటి ఒక రకమైన విద్య ఇది, జలస్తంభన విద్య లాంటిది. ఇలా నీటిపైన తేలేది కూడా. సో చూడండి, ఈ కాలువ అంటే మన దగ్గర ఉన్న మొబైల్ జూమ్ సరిపోలేదు జూమ్ చేయడానికి, షార్ట్స్ తీయడానికి. అయినా కూడా నా వంతు ప్రయత్నం చేశాను. ఫ్రెండ్స్ చూడండి, సో ఎలా వస్తూ ఉన్నారో అలా ఎంతసేపు అయినా ఉండగలని చెప్తున్నారు. వారి ఇంటర్వ్యూ కూడా ఉంది, వీడియోలో చూడండి మీరు పూర్తిగా వీడియోని. ఫ్రెండ్స్, వీరి గురించి వీడియో చేద్దామని నేను చాలా లాంగ్ రిస్కీ జర్నీ చేశాను. నాకు బాగుపోయినా కూడా హెల్త్ జర్నీ చేసి ఈపూరు మండలం ఊడిచెర్ల గ్రామానికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళేటప్పటికి సమయం 11 అయింది. వారి ఇంటి దగ్గర లేరు. గేదెలను తోలుకొని అడవికి వెళ్ళారని వారి శ్రీమతి వారు చెప్పారు, పెద్దామె. చాలా ప్రయత్నం చేశాను. ఎలా, ఆయనకి కాంటాక్ట్ నెంబర్ లేదు, మొబైల్ నెంబర్ లేదు, వారి దగ్గర మొబైల్ లేదు. అడవిలోకి చాలా లోపలికి వెళ్తారని చెప్పారు. సో నేను తిరిగి మళ్ళీ రావడానికి, అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మళ్ళీ నేను దూరం వెళ్ళాలంటే పోనీ సాయంత్రం వరకు ఉండి తీద్దామంటే ఆయన చీకటి పడిన తర్వాత వస్తారు అని చెప్పారు. సో ఎలాగైనా సరే వారిని పట్టుకోవాలని చెప్పి అడవిలోకి వెళ్ళాను నేను. మేకలు కాసుకునే వాళ్ళని, గొర్రెలు కాసుకునే వాళ్ళని, బర్రెలు కాసుకునే వాళ్ళని అడుగుతూ ఎటు వెళ్ళారని చెప్పి ఆ అడవిలో గేదెలు వేసినటువంటి పేడ ఆధారంగా చూసుకుంటూ వెళ్ళాను. చాలా దూరం లోపలికి వెళ్ళాను. అలా వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత, చాలా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు దారి కూడా మర్చిపోయాను నేను. అంటే బండితోనే వెళ్ళాను. చాలా చిన్న దారిలోంచి అక్కడక్కడ బురద గుంటలు, నీళ్లు, మడుగులు అలా ఉన్నాయి. చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత దొరకరు, ఆయన ఎక్కడా కనిపించలేదు, గేదెలు కానీ ఆయన కానీ. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఒక పెద్ద ఆయన కనిపించారు ఆ అడవిలో. అంటే మేకలు మేపుకునే ఆయన్ని అడిగితే ఇంకా లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా ధైర్యం చేసి లోపలికి వెళ్ళాను. మొత్తానికి అక్కడ ఉన్నారు వారు. సో వారిని తీసుకొని వచ్చి మళ్ళీ బండి పైన ఈ వీడియో తీయగలిగాను. సో వారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి నా కోసం. మళ్ళీ సో వారు మిట్ట మధ్యాహ్నం సమయంలో మరి ఆ కాలువలో, తర్వాత మళ్ళీ చెరువులో కూడా
ఈ యొక్క విద్యని ప్రదర్శించారు. అది మీరు పూర్తిగా చూడవచ్చు. వారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ చెరువులోకి దిగారు. ఇది కాలువ, ఇది నాగార్జున సాగరు కుడి ఆయకట్టు ఇది. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ చెరువులో దిగారు. అంటే ఇది ఫ్లోటింగ్లో ఇలా వెళ్ళిపోతూ ఉంది. క్లియర్గా చూపించడానికి కుదరడం లేదని, సో జలస్తంభం అంటే నీటిపైన తేలడం కదలకుండా ఎలా అనేది మళ్ళీ చెరువులోకి దిగి ఆ యొక్క విద్యని చూపించారు వారు. సో రియల్లీ గ్రేట్ అండి ఇది. సో మనం చాలా రేర్గానే చూడగలం ఇలాంటివి. నేనైతే మాత్రం రియల్గా అయితే ఫస్ట్ టైం చూశాను. ఐ వాజ్ అడ్మైర్డ్, రియల్లీ గ్రేట్ పర్సన్. ఆయనకి చదువుకోలేదు, కనీసం మొబైల్ వాడటం కూడా తెలియదు, కానీ వారి దగ్గర ఉన్న విద్య మాత్రం చాలా విలువైంది. సో ఇలాంటి విద్యని వారు నేర్పిస్తానంటున్నారు. నేర్చుకునే వాళ్ళకి ఎవరైనా వస్తే నేర్పిస్తానంటున్నారు. వారి 80 ఏళ్ల వయసులో కూడా వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు దాన్ని విద్యను నేర్పించడానికి. ముందుకు వస్తే ఎవరైనా నేర్పిస్తానని చెప్తున్నారు. మీ పేరండి? ఎర్రం కోటిరెడ్డి గారు, పుడిచెర్ల గ్రామము, ఈపూరు మండలం, పల్నాడు జిల్లా. మీరు ఈ జలస్తంభన విద్య అంటే ఈ నీళ్ళలో తేల్తా పడుకునేది ఎప్పుడు నేర్చుకున్నారు? ఎంత వయసు అప్పుడు నేర్చుకున్నారు? 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేర్చుకున్నాను సార్. 20 సంవత్సరాల వయసులో. అంటే ఫస్ట్ ఈత నేర్చుకున్నారా? ఈత నేర్చుకున్నాను. తర్వాత ఇది నేర్చుకున్నారా? మీకు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈత నేర్పింది మీ గురువు ఎవరు? పెమ్ము ముసలయ్య, బుచ్చివారిపాలెమా? బుచ్చవారిపాలెం. ఆయనకి ఎంత వయసు ఉన్నప్పుడు మీకు నేర్పేటప్పుడు? అప్పుడు ఆయనకి 50 ఉండి ఆయన దగ్గర నేర్చుకున్నారు మీరు. ఫస్ట్ ఈత నేర్చుకొని తర్వాత ఇది నేర్చుకున్నారా? ఇది నేర్చుకున్నాను. మొత్తం ఎన్ని రోజులు నేర్చుకున్నారు అప్పుడు? అప్పుడు నేను 15 రోజులు నేర్చుకున్నాను. 15 రోజుల్లోనే. ఎట్లా చేస్తారు ఇది? అంటే ఇప్పుడు ఈత అంటే అందరు కొడతారు. ఇది పెట్టాలి, దమ్ము పెట్టాలి, ఊపిరి బిగబట్టాలా. పూర్ణ కుంభం అంటే పొట్టని బాగా గాలి బిగిస్తారా? పొట్ట నిండా గాలి బిగించి పెడతారా? గాలి బిగించి పెడతాం. అట్లా ఎంతసేపు ఉంటారు? ఎన్నాళ్ళనే ఉంటాం. ఎన్ని రోజులైనా ఉండగారు నీళ్ళలో? అది వచ్చిన అంటే ఆకలి అయితే తిని మళ్ళీ పోయి పనుకోవటం. అంటే ఒక ఆకలికి వస్తుంది తప్ప ఎంతసేపు ఉండగలరు? ఇంకా ఎంతసేపు అయినా ఉంటాం. ఎంత లోతు నీళ్ళలో అయినా? ఎంత లోతైనా నీళ్ళ సముద్రంలోనే ఉండొచ్చు. మరి ఇప్పుడు మీరు అది ఆయన నేర్పించిన తర్వాత మీరే స్వయంగా మీరు సాధన చేశారా? సాధన చేశారు. ఎక్కడ చేశారు అప్పుడు మీరు చేసేవాళ్ళు? మా బాయిల్లో అప్పుడు పెద్ద పెద్ద బాయిల్లో అట్లా రోజు చేస్తుండేవాళ్ళ? రోజు చేసి వచ్చినాక పోవటం లేదు. అప్పుడు ఆ వయసులో మీరు అంటే యువకుడుగా ఉన్నప్పుడు రోజు సాధన చేశారు. ఈత కొట్టడం, తర్వాత ఇట్లా నీళ్ళలో ఉండటము. అంటే ఫస్ట్ ఎంతసేపు ఉన్నారు మొదట్లో? ఇదా 6 రోజులు నాకు వస్తుంది. అట్లా కాదు, మీరు మొదట్లో నేర్చుకునే టైంలో ఎంతసేపు ఉండేవాళ్ళు అట్లా నీళ్ళలో? లోగా ఉండేదా? పొట్టు నేర్చుకునేది ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఉన్నాం. నేర్చుకునేటప్పుడు మొదట 10 నిమిషాలు ఉండము, తర్వాత 20 నిమిషాలు ఉండము నీళ్ళ పైన. అట్లా ఎక్కువసేపు ఉండడం ప్రాక్టీస్ చేశారు. ఇక ఇప్పుడు ఎంతసేపు అయినా ఉండగలరు? ఇప్పుడు ఎంతసేపు అయినా. సో జలస్తంభన విద్య అంటే నీళ్ళ అడుగుకెళ్ళి అదే ఇది ఎప్పుడు ఇంకా అది వచ్చినాక ఇంకా పోయే పని లేదు. అంటే అది కూడా నేర్చుకున్నారు అప్పుడు? నేర్చుకోపోయాళ్ళకి నాకు పని అయ్యి నేను పోలా. రాకపోతే అది వచ్చేది లోకం ఉండి బయటకు రాకుండా, నీళ్ళలోకి వెళ్ళి బయట రాకుండా. అది కూడా నేర్చుకునేవాళ్ళు. అంటే మీకు అప్పుడు కుదరలా? ఇంకా కుదరలా. ఎందుకని? నాకు ఆ ఎగసాయం అయ్యి మా నాన్న పోలాక పోవాల. ఇంక మీ నాన్నగారు వ్యవసాయం పనుల మీద అరుస్తూ ఉంటే ఇక పోలా ఎలా నేర్చుకోవడానికి. లేదా ఇంక అప్పుడే మీరు లోపల నీళ్ళ అడుగుకి వెళ్ళి కూర్చొని జలస్తంభన ఇది కూడా నేర్చుకునేవాళ్ళు. ఇంకో 15 రోజులు. ఎన్ని రోజులు పట్టింది అప్పుడు మీకు? అది పట్టుకొని ఒక 20 రోజులు వచ్చేది. అంటే ఆయన అది కూడా నేర్పిస్తున్నారు అప్పుడు? నేర్పిస్తాడు. ఆయన ఎట్లా పరిచయం మీకు? మాకు చుట్టంలే. ఈ ఊరికి, మీ ఊరికి గొర్రెలు తోలుకొని వచ్చాడు. ఆయన నీళ్ళలో వేస్తుంటే చూసారా మీరు? చూసి మీరు అడిగారా నేర్పిమని? గ్రేట్ అండి. ఎర్రం కోటిరెడ్డి గారు చాలా చాలా అరుదైనటువంటి విద్య ఇది. నీళ్లపైన తేలడం అంటే యోగులు, సాధువులు, హిమాలయాల్లో ఉండే అఘోరాలు, యోగులు లాంటి వాళ్ళు చేస్తారని వింటమే కానీ నేనైతే ఎప్పుడు చూడలే. మొదటిసారి చూడటం ఇది. ఒకసారి చూడటం మిమ్మల్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు ఎవరికైనా నేర్పిస్తారా అడిగితే? నేర్పుతాం. ఇది నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఏం లేదు. అంటే ఈత రావాలి ముందు. ఈత రావాలి.
అంటే బేసిక్గా ఈత వచ్చిన వాళ్ళకి నేర్చుకోవచ్చు. ఆ, అసలు ఈత రాకుండా ఒక్కసారి అంటే రాదు. రాదు. వేస్తుంటే నేర్చుకున్న 10 రోజులు అవుతుంది. అంటే మీరు నేర్చుకునే వయసు నుంచి ఇది సాధన చేసే వయసులో మీకు ఎప్పుడు ప్రమాదం ఎదురుగాలదా? నేను 2-3 తీసాడు చచ్చిపోతే బయట తీశారు నీళ్ళ పడిన వాళ్ళని. సో మీకు మీరు ఈత వచ్చు కాబట్టి మీరు గజ ఈతగాడు. మీరు దిగి ఇంకా తీసి మా బావిలు ఎన్ని నుంచి బావి మొత్తం అవన్నీ కాడికి మా బావిలు నేర్చుకున్నాం. ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇంకా అట్లా నీళ్ళలో. ఇది మీకు ఉన్నటువంటి ఈ విద్యను ఎవరికైనా నేర్పిస్తే బాగుండేది కదా. ఎవరు రాలా నేర్పుతా అంటే నేను పోయి పిలిచాను మేము బెనాలంగా. వాళ్ళు వచ్చి నేర్పమంటే నేర్పుతాం. మీరు మామూలుగా రోజు గేదెలు కాయడానికి వెళ్తుంటారా? పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తుంటారు. సాయంత్రం 6:05 మీకు అది సరిపోతూ ఉంటుంది ఇంకా. సో చూడండి ఫ్రెండ్స్, చాలా అరుదైనటువంటి విషయం ఇది. ఊడిచెర్ల గ్రామము, ఈపూరు మండలం, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రం కోటిరెడ్డి గారు. ఇక్కడ వీరు ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వారి దగ్గర ఉన్నటువంటి అరుదైన విద్యని యువకులకి కొంతమందికి నేర్పిస్తే చాలా బాగుంటుంది. నేర్పుతా అంటున్నారు వారు. ఆయన ప్రభుత్వం ఏదన్నా సహకారం అందించి వీరిని గుర్తించి వీరి ద్వారా యువతకి నేర్పించే అవకాశం ఏదన్నా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి విద్య వీరితో అంతమైపోకుండా నలుగురికి తెలుస్తుంది. కోటిరెడ్డి గారు, మీరు ఈత వేస్తున్నప్పుడు చూసేవాళ్ళు ఏమంటుండేవాళ్ళు మీ ఊళ్ళో? మా ఊళ్ళో శమ వస్తుంది అంటారు. శమ వస్తుందని వాళ్ళ కాలాలు వస్తే కాలువలో మీరు ఆ చివరి నుంచి చివరికి అట్లా ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు అయినా పోతాం ఆడికి. ఆ కాలువ పోయిన దూరం పోగలరు. గ్రేట్ అండి, నిజంగా గ్రేట్ అండి. ఎంత దూరం? నేను ఆ నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇనిమెట్ల నుంచి. ఇనిమెట్ల నుంచి ఇక్కడికి వచ్చారు మీ ఊరికి? ఎన్ని కిలోమీటర్లు? 2 గోసులు 3 గోసులు ఉంటుంది. కాలంలో వచ్చారు అంతే. కాలంలో వచ్చారు. సో గ్రేట్ సార్. మీరు బొమ్మరాజుపల్లి, బొద్దులపాయలు అవసరం ఇనిమెల్ల నుంచి వచ్చి అక్కడ నుంచి మీ ఊరు దాకా అట్లాగే వచ్చారు నీళ్ళలో. దూరం అయినా పోతాం. అయితే చెరువు బరువు అయితే నిలబడతాం. అంటే నీళ్లు ఫ్లోటింగ్ ఉంటది కాబట్టి అట్లా వెళ్ళిపోతా ఉంటది నీళ్ళతో పాటు, ఆ శరీరం వెళ్తా ఉంటది. అదే చెరువులో అయితే కదలకుండా ఉండొచ్చు. బావిల్లో చెరువుల్లో అయితే ఉంటాం. అది మీరు ఏదన్నా ఒక రికార్డు లా పెడితే బాగుండేది. ఒక గిన్నెస్ రికార్డు లాంటిది కూడా మీరు చేయగలరు అనుకుంటా. ఎంతసేపు ఉండగలరు మీ నమ్మకం? నాకు అన్నాలైనా ఉండటం ఉంటారా? 10 రోజులు, 2 రోజులు అయినా 3 రోజులు అయినా ఉంటా. నమ్మకం మీకు? మాకు ఇంకేంగా వచ్చింది ఇంక ఆడిపోదు. అట్లా గాలి బిగించి పెట్టిన తర్వాత ఊపిరి బిగబట్టి ఎలాగ ఉంటది అది? అంతే ఉంటది. మరి శ్వాస పీల్చుకుంటా ఉంటారా? శ్వాస పీల్చుకుంటా ఉంటారు. ఎన్నాలైనా ఉంటావు. చాలా అరుదైన విద్య అండి ఇది. నమస్కారం. చాలా మంచి విద్యని మీరు చూపించారు మాకు కోటిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా వారి మాటలు. ఇది చూడండి, ఇక్కడ ఇది చెరువులో మళ్ళీ ఆ ఫీట్ని వారు మనకు చూపిస్తున్నారు. చూడండి, ఇది చెరువు. ఇది వారి ఊరి చివర ఉన్న పెద్ద చెరువు. ఇందాక మీరు చూసింది కాలువ, సాగర్ కాలువ. ఇది చెరువు. చూడండి, ఈ చెరువులో కూడా ఆ యొక్క ఫీట్ని వారు మనకి చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, పూర్తిగా గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన వీడియోస్ని ఎక్స్పోజ్ చేయడం కోసమే ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. సో నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు, చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీ యొక్క కామెంట్స్ తోటి, మీ యొక్క లైక్స్ తోటి, అలాగే అందరికీ షేర్ చేసి వీడియోని మీ సపోర్ట్ అందిస్తే నేను నా వంతు మంచి వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్స్ ఛానల్ని ఎలా అయితే మీరు ఆదరించారో, అదే కేవలం ఒక ఒంగోలు జాతి గురించి మాత్రమే ఆ ఛానల్, ఆ ఒంగోలు జాతికి సంబంధించిన వీడియోస్ మాత్రమే అందులో ఉంటాయి. ఇదైతే మాత్రం మనం పూర్తిగా అవుట్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్, ఎవ్రీథింగ్ అబౌట్ విలేజ్ బ్యాక్డ్రాప్ అన్ని వీడియోస్ని, అన్ని కంటెంట్స్ని మీకు అందించడానికి ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు గ్రామాల్లో చాలామంది ఉంటారు. చాలా అరుదుగా మనకి కనిపిస్తుంటారు. చాలామంది గురించి మనకు తెలియదు కూడా. సో ఇలాంటి వారికి వారు
వెలుగులోకి రావడం అంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, అందరూ గొప్పగా చెప్పుకోవడం లాంటి ఆలోచనలు కూడా ఉండవు వారికి. చూడండి, వారి దగ్గర చాలా అపారమైన విద్యలు ఉంటాయి. సో కొంతమంది మూలికా వైద్యాలు, ఇలాంటి విద్యలు, ఇంకా రకరకాల సాధనలు ఉన్నవారు చాలామంది గ్రామాల్లో ఆనాటి పెద్దలు ఉండే ఉంటారు. కొర్ర అన్నం, సజ్జలు, రాగులు, ధాన్యాలతో అన్నం తిని ఆ రోజుల్లో ఎంతో శ్రమ చేసి ఇప్పటికీ గేదెలు కాస్తూ, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు గేదెలు కాస్తూ అడవంతా తిరిగి వచ్చి గేదెలు మేపుకుంటూ వచ్చి జీవనం సాగిస్తున్నారు ఎర్రం కోటిరెడ్డి గారు. సో వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ జల సాధన, ఈ ఈత కొట్టడంలో ఇది ఒక అరుదైన విద్య. ఇది ఇలాంటి విద్యను నేర్పించే గురువులు, మాస్టర్స్ కూడా ఇప్పుడు నాకు తెలిసి లేరు. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఈ వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో కొన్ని రోజులు అంటే శ్రద్ధ పెట్టి, పూర్తి శ్రద్ధ, అంకిత భావం ఉంటేనే ఇలాంటి అరుదైన విద్యని నేర్చుకోగలరు. వారైతే నేర్పిస్తానికి సుముఖంగా ఉన్నారు. అంటే వారికి గేదెలు కాసుకుంటారు, ఇంక వెళ్ళే సమయం ఉదయం నుంచి సాయంత్రం వరకు. నేర్చుకునే వాళ్ళు ఉదయం పూట ఎర్లీ టైమ్స్లో వెళ్తే ఖచ్చితంగా వారు నేర్పిస్తారు. సో వారి కాంటాక్ట్ నంబర్ అయితే లేదు, వారి మొబైల్ నంబర్ లేదు, వారి పిల్లల గురించిన సమాచారం నాకు తెలియదు. వారి ఇంట్లో పెద్ద ఆమె వారు ఉంటున్నారు. సో కావాలనుకున్న వారు వారిని వెళ్ళి కలవండి. దగ్గరలో ఉన్నవారు లేదా దూరంగా ఉన్నవాడైనా వారిని కలిసి మాట్లాడుకొని ఎలా ఏంటి అనేది దాన్ని బట్టి మీరు ముందుకు వెళితే ఇంట్రెస్ట్ ఉన్న వారికి వారు అయితే నేర్పిస్తూ ఉంటున్నారు. సో ఇదైతే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ఈపూరు మండలం, ఊడిచెర్ల గ్రామము, ఎర్రం కోటిరెడ్డి గారు. వారిని ఊర్లో బొర్రి కీర్తి గారు అంటారు. సో ఎవరిని అడిగినా చెప్తారు, గజేతగాడు అంటే చెప్తారు వారి ఊరిలో. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో తీయడానికి వారి కోసం వెళ్ళాను. చాలా రిస్కీ జర్నీ చేశాను. నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్. సో అయినా కూడా వారిని కలిసి ఈ వీడియో తీసి బయట ప్రపంచానికి చూపించాలి. మన ప్రజల్లో, మన గ్రామాల్లో మనతో పాటే ఉన్నవారిలో కూడా సో ఎలాంటి విద్యలో ఉన్నవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారో తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో మీరు నచ్చిన వారు సో మీ కామెంట్స్ని తెలపండి, సో మీ లైక్స్ని ఇవ్వండి, షేర్ చేయండి అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజు, ద లైఫ్ షోస్ బై రాజు ఛానల్.